ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మము దాదాపు 2000 సంవత్సరములు దాటిపోయింది. అయితే యేసు క్రీస్తు ప్రభు జన్మించక మునిపే ఆయనను గూర్చి ఆయా ప్రవక్తలు మాట్లాడి ఉన్నారు. దేవుని యొక్క వాక్కును ప్రత్యక్షపరిచి ఉన్నారు. అందులో యెషయా అనే ఈ ప్రవక్త చాలా ప్రాముఖ్యమైన వాడు. ఈయన అనేకమైన ప్రవచనాలు పలికి ఉన్నాడు. అవి నెరవేరి ఉన్నాయి. వాటిని గురించి మనము కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే వాక్యము మనము చదివినప్పుడు ఈ యొక్క యెషయా మొద్దు అనగా దావీదు యొక్క పితరుడు, దావీదు యొక్క తండ్రి యెషయా. ఆ మొద్దు నుండి చిగురు పుట్టును అనగా వంశావళిలో నుండి, యూదా గోత్రము నుండి చిగురు అను నా సేవకుడు ఎవరిని గూర్చి ఈ మాట చెప్పబడింది అనే విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. కాబట్టి యెషయా మొద్దు నుండి అనగా దావీదు వంశము నుండి ఆ చిగురు అను సేవకుడు చిగురు పుట్టును. ఆ చిగురు వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. కాబట్టి ఈ ప్రత్యక్షత యేసు క్రీస్తు ప్రభువును సూచించుచూ ఉన్నది. దాదాపు 700 సంవత్సరాల ముందే పలికి ఉన్నాడు. దేర్ షల్ కమ్ ఫోర్త్ ఎ రాడ్ అవుట్ ఆఫ్ ది స్టెమ్ ఆఫ్ జెస్సీ అండ్ ఎ బ్రాంచ్ షల్ గ్రో అవుట్ ఆఫ్ హిస్ రూట్. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ యొక్క సత్యము నెరవేరింది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద. యెషయా వేరు చిగురునొద్ద అనగా ఈ చిగురు ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు వద్ద ధ్వజముగా నిలుచుచూ ఉన్నాడు ప్రభు. ఈ ధ్వజముగా నిలుచుచున్న ప్రభువు వద్దకు జనులు విచారణ చేయడానికి రాబోతూ ఉన్నారు. జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. కాబట్టి ఎవరి వద్దకు విచారణ చేయడానికి వస్తారు అనగా సియోను పర్వతం మీద సింహాసనాసీనుడై పరిపాలించుచున్న ప్రభు వద్దకు సమస్తమైన జనులు వస్తారు. దేనికోసము? విచారణ చేయుటకు ఆయన వద్దకు వస్తారు అని వ్రాయబడి ఉంది. ఇది ఎప్పుడు జరగబోతుంది? 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతుంది. ఇన్ ద డే దేర్ షల్ బి ఎ రూట్ ఆఫ్ జెస్సీ విచ్ షల్ స్టాండ్ ఫర్ ఎన్ ensign of the people. To it shall the Gentiles seek, and his rest shall be glorious. అందువలనే ఆ ప్రభు యొక్క భుజము మీద ఆ చిగురు అను ఆ యొక్క శిశువు కుమారుడు అయున్న ఆ చిగురు యొక్క భుజం మీద రాజ్యభారము ఉండును. అందువలనే ప్రజలు విచారణ చేయుటకై ఆయన వద్దకు తరలి వస్తారు. ఆయన రాజ్యభారము కలిగిన చిగురు. ఆయన ఎంతో లేత మొక్క వలె
ఆ ప్రభు తండ్రి ఎదుట పెరిగి ఉన్నాడు. కానీ ఆ ప్రభువు స్వరూపము సొగసు లేనివాడుగా మన కొరకై మారిపోయి ఉన్నాడు. ఇలాగూ జరగబోతుంది అని ఇర్మియా 23:5 కూడా ప్రవచనము తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనంలో రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను ఇర్మియా చెప్పినప్పుడు కూడా ఇంకా చాలా వందల సంవత్సరాలు ఎదురు చూడాల్సిన ప్రవచనం ఇది. కాబట్టి ఆ నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై, ఈ భూలోక సంబంధమైన రాజు కాదు కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రాజై పరిపాలన చేయును. ఆ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందనగా, అతడు ఎలాంటి వాడు అనగా, అతడు వివేకముగా నడుచుకొనివాడు. ఆయన వివేకముగా నడుచుకొనుచు కార్యము చేయుచు దాన్ని జరిగించేవాడు. భూమి మీద నీతి న్యాయములను జరిగించు ప్రభు. అందువలన ఆయన సింహాసనము మీద నీతి న్యాయములు ఆ సింహాసనమునకు, ఆ పరిపాలనకు ఆధారాలు అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు, బిహోల్డ్ ద డేస్ కమ్ సెడ్ ద లార్డ్ that I will raise unto David a righteous branch, and a king shall reign and prosper, and shall execute judgment and justice in the earth. His ruling is, his reign is proper and prosperous, and his execution of judgment is in justice in the earth. So ఆ ప్రభువు న్యాయమూర్తి, ఆ ప్రభువు యొక్క పరిపాలన న్యాయముతో నీతితో ఉంటుంది. కాబట్టి రాజుగా ఆయన పరిపాలన జరిగించును అని ఈ యొక్క ప్రవచనము 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతోంది. జకర్యా కూడా ప్రవచనము చెప్పాడు. ఈ జకర్యా ప్రవచనములో నీవును వారును నా మాట ఆలకింపవలను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచు ఉన్నాను. ఇక్కడ జకర్యా కూడా ప్రవచించిన ప్రవచనము చిగురును గూర్చే. ఆయన రాబోతూ ఉన్నాడు, నేను రప్పించబోతూ ఉన్నాను నా సేవకుని అని వర్ణిస్తూ ఉన్నాడు. హియర్ నౌ ఓ జాషువా ది హై ప్రీస్ట్, thou and thy fellows, and sit before thee, for they are men wondered at. For behold, I will bring forth my servant, the branch. చిగురు అను నా సేవకుని నేను పంపించబోతూ ఉన్నాను, రప్పించబోచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రవక్తలండి దేవుని యొక్క రాక గురించి ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా 42:1 చూసినప్పుడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఈ యొక్క సేవకుడు చిగురు అను నా సేవకుడు, ఆయనను నేను ఏర్పాటు చేసుకున్నాను. నా ప్రాణమునకు ప్రియుడు, అతడు నా ప్రాణమునకు ప్రియుడు, ప్రియమైన కుమారుడు, జనతైక కుమారుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ అతని యందు ఉంచి ఉన్నాడు. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు,
నా ప్రాణమునకు ప్రియుడు, తండ్రి అయిన దేవునికి ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. హల్లెలూయా! ఎంత మంచి ఆ యొక్క సందేశం అండి ఇది. ఎంత మంచి సేవకుడు, ఎంత ప్రియుడు తండ్రికి, ఎంత శక్తి కలిగిన ఆత్మతో నిండి ఉన్నవాడు, న్యాయముతో పరిపాలించనున్నవాడు అని మనకు ఈ ప్రత్యక్షత, ఈ ప్రవచనం తెలియజేస్తూ ఉంది. బిహోల్డ్ మై సర్వెంట్ హూమ్ ఐ అప్హోల్డ్, మైన్ ఎలెక్ట్, హీ ఈజ్ మై ఎలెక్ట్, ఇన్ హూమ్ మై సోల్ డిలైటెత్. I have put my spirit upon him. He shall bring forth judgment to the Gentiles. What a great prophecy it is. హల్లెలూయా! దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ ప్రభు ఎవరండి? యెషయా గ్రంథం 42:5 చూసినప్పుడు, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. ఏమని సెలవిచ్చుచూ ఉన్నాడు? అతడు చేయబోతున్న కార్యములు, ఈ భూమిలో ఆయన వచ్చి చేయనున్న కార్యములను గూర్చి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. గుడ్డివారి కనులు తెరుచుటకు, బంధించబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఈ ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికల్లా ఎలా ఉన్నారు? గుడ్డివారిగా ఉన్నారు, వెలుగును చూడలేని వారిగా ఉన్నారు, ప్రభు అయిన యేసును చూడలేని వారుగా ఉన్నారు, బంధించబడి ఉన్నారు, చీకటిలో బంధించబడి ఉన్నారు, చెరలో, పాపమనే చెరలో సాతాను బందీలుగా ఉన్నారు. వారు చెరలో ఉన్నారు. ఆ బందీలుగా ఉన్న వారిని వెలుపలికి తెచ్చుటకు ప్రభుని లోకానికి పంపించి ఉన్నాడు. చెరసాల కాదండి, సాతాను కబంధ హస్తముల అనే ఆ యొక్క చెర, ఆ అపవాది చీకటితో కట్టింది. ఆ బంధకముల నుండి బయటికి తీసుకొని వచ్చుటకు ప్రభు నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నారు. నేను కాపాడి ప్రజలకు నిత్య నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఏమున్నారు? నేనే మార్గము, సత్యము, జీవమును అయి ఉన్నాను, నేను లోకమునకు వెలుగును అయి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వెలుగు అయి ఉన్న దేవుడు. కాబట్టి ఆ ప్రభు ఈ గుడ్డివారికి, ఈ బంధించబడిన వారికి, చెరలో ఉన్న వారికి విడిపించి వెలుగు చూపించుటకాయ ఆ ప్రభు వచ్చి నియమించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. టు ఓపెన్ ది బ్లైండ్ ఐస్, టు బ్రింగ్ అవుట్ ది ప్రిజనర్స్ ఫ్రమ్ ద ప్రిజన్ అండ్ దెమ్ దట్ సిట్ ఇన్ ద డార్క్నెస్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ హౌస్. కాబట్టి చీకటిలో కూర్చున్న ఆ బందీ గృహము నుంచి బయటికి రప్పించుటకు, అనగా పాపము అనే చెర నుండి, సాతాను కబంధ హస్తముల నుంచి బయటికి రప్పించుటకు ప్రభు వెలుగుగా ఈ లోకమునకు నియమించి ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు అనేదే కదా మనము ఆలోచించుకోవాల్సిన విషయం, మనకు తెలియని విషయం. యెషయా గ్రంథం 48:16 ప్రకారంగా ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు కుమారుడైన వాడు. ఎలాగా? రహస్యముగా మాట్లాడినవాడు. అందుకే ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను.
ఏది పుట్టినప్పటి నుంచి? ఈ లోకం పుట్టినప్పటి నుండి. అది పుట్టినప్పటి నుండి నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. నేనే ఉన్నవాడను అనువాడను అను పేరు కలిగినవాడు. ఎప్పుడూ ఉన్న దేవుడు, ఎల్లవేళలా ఉన్నవాడు ఇన్ ఆల్ ద టైమ్స్. కాబట్టి ఆ ప్రభు గొప్పతనము ఆయన ఆది నుండే ఉన్నాడు. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. హల్లెలూయా. అట్టి దేవుడు. కమ్ ye near unto me here. This I have not spoken in secret from the beginning, from the time that it was. There am I, and now the Lord God and His Spirit has sent me. నేను అప్పటి నుంచే ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ప్రభువు యెహోవా నా మీదికి వచ్చి ఉన్నది, నన్ను అభిషేకించి ఉన్నాడు. The Spirit of the Lord God is upon me, because the Lord hath anointed me to preach good tidings unto the meek. He hath sent me to bind up the brokenhearted, to proclaim liberty to the captives, and the opening of the prison to them that are bound. కాబట్టి బంధించబడిన వారికి విముక్తి, నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకు, బలపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, విముక్తి, బందీగా ఉన్న వారికి రిలీజ్ చేయడానికి ప్రభు నన్ను అనాయింట్ చేశాడు, అభిషేకించాడు. యెహోవా నన్ను అభిషేకించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనులకు సువార్త కావాలి. ఆయనే దిగివచ్చి దీనులకు సువార్త ప్రకటించి ఉన్నారు. సుంకరులు, పాపులు అందరికీ దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ మౌనంగా లేడు, ఎక్కడ ఆయన కూర్చొని రెస్ట్ తీసుకోలేదు. నిత్యము తిరుగుతూ, నిత్యము సువార్తను ప్రకటించచ్చు, వారికి సహాయకుడుగా అనేక మందిని బాగు చేస్తూ ప్రభువు యొక్క పాదములు తిరిగి ఉన్నాయి. ఈరోజున ఆ ప్రభు నేను ఎప్పటి నుంచో ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క సృష్టి పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుండే కాదు, సృష్టి పుట్టినప్పటి నుండే ప్రభు ఉన్నవాడు. అంత గొప్ప దేవుడు, అంత మహా అద్భుతము గలవాడు. ఆయనను మనం గ్రహించడానికి, ఆయన గురించి, ఉనికిని గురించి మాట్లాడుటకైనను, ఆయన జ్ఞానమును గురించి వివరించుటకైనను మన శక్తి, జ్ఞానము సరిపోదు. అట్టి దేవుడు మహాప్రభు. ఆయన పలికినట్టుగానే, ప్రకటించినట్టుగానే, ప్రత్యక్షపరిచిన ఆ యొక్క ప్రభు యొక్క ప్రవచన రీతిగా యేసు క్రీస్తు ప్రభు కన్యక మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆయన జన్మించి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుడు మన దేవుడు, అంతా శక్తిమంతుడు మన దేవుడు. అట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఆ ప్రభువుని మహిమపరుద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.